ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని సర్వశక్తిమంతుడైన అయిన జీవం కలిగినటువంటి దేవుడి సన్నిధిలో ఆయన ప్రకటిస్తున్నటువంటి లేఖనాల గురించి మనం గ్రహించుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనం నుంచి, జనులు కోరుకున్న ఖైదీని పండుగలో విడుదల చేయడం అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ద్వేషించడానికి ప్రత్యేకమైన కారణమైతే ఏమీ లేదు, కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్నటువంటి క్రియలు, భూమి అంతటా దేవుడి మహిమ అతని ద్వారా విస్తరించబడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి అసూయ అనేది వారిలోంచి పుట్టడం ప్రారంభించింది. 19వ వచనంలో, అతను న్యాయపీఠం ఎదుట కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని ఎదుగు వర్తమానం పంపిన. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తున్నారు, ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తూ ఉన్నారు. చాలాసార్లు నీ జీవితంలో నువ్వు తృణీకరించబడవచ్చు, కానీ దానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఉండకపోవచ్చు, కానీ ఈ రోజైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తృణీకరించేటువంటి వారందరూ ఎంతో ఆగ్రహంతో నింపబడిన వారుగా ఉన్నారు. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించిరి. ఆ అధిపతి, ఇద్దరు ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బని అనేది. బరబ్బ వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంది? కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అప్పగించాలంటే బరబ్బాని ఖచ్చితంగా విడుదల పొందాలని వారు కోరుకున్నారు. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు? అతడు ఏ దుష్కార్యం చేసిన అడుగగా వారి సిలువ మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అలరి ఎగువచున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము గురించి నిరపరాధిని మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకండ్రి. అంటే వారు ఎంతగా నింపబడ్డారో చూడండి. ఈరోజు భూమి మీద ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్నటికీ తృణీకారం అందవు. తృణీకరించబడేటువంటి వారందరికీ విడిపించేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. అటువంటి కృపని ఉదయకాలని ఆయన దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడలతో కొట్టించి సిలువైన అప్పగించాను. అయితే ఆ సిలువలో నుంచి మహిమ ప్రకాశించింది. ఆ సిలువలోంచి గొప్ప బలం వచ్చింది. ఈ ఉదయకాలం నువ్వు కానీ ఎవరి వల్లైనా సరే నువ్వు తృణీకరించబడే వ్యక్తిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నేను గనపరచడానికే ఆయన ఆలోచన కలిగి ఉన్నారని నువ్వు గ్రహించుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి ఆలోచన కలిగి ఉంటావో, ఆయన ఉద్దేశాలు బాగా ఎరుగుతావో, అప్పుడు ఖచ్చితంగా తృణీకారం పొందటం వల్ల కలిగేటువంటి బాధ, బలహీనత, కలవరము నీ హృదయంలో తొలగింపబడుతుంది. నువ్వు అత్యధికంగా హెచ్చించబడతావు. అందుకొరకే నీ కొరకే ఆయన తృణీకరింపబడ్డాడని ఇది నన్ను గ్రహించు. ప్రభా, ఉదయకాలని తృణీకారం పొందిన వారందరూ ప్రభా నీ చేత నాయన పిలువబడిన వారుగాను, ఏర్పాటు చేయబడిన వారుగాను, నీ వలన నాయన గొప్ప మహిమను వెదజల్లేటువంటి వారుగాను ఉంచుతున్నందుకు వారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధిని బట్టి ప్రతి స్థలంలో పిల్లలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనప్పటికీ ఎంతమంది అయితే తృణీకరింపబడి ఉన్నారో వారందరూ ప్రభా నీకు మహిమ తెచ్చినట్లుగా కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.